రాజలక్ష్మణ్ గారు కనిపిస్తున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇస్తే చెప్తున్నాడు 4,000 ఇస్తానని 4,000 ఇస్తా ఉన్నాడు. బత్తల చెంగయ్య గారు, కిలారి చంద్రమ్మ గారు, శంకరమ్మ అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, నాయకులకు, కార్యకర్తలకి, తాళాయిపాడు గ్రామ ప్రజలందరికీ, మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు 1వ తారీఖు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రం అంతటా 1వ తారీఖు వస్తే ఒక పండగ వాతావరణం లాగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ 4,000 రూపాయల పెన్షన్ తీసుకోవడానికి వచ్చారు. ఈ 4,000 పెన్షన్ మా చేతుల మీదుగా అందించడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ కలుసుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం ఏప్రిల్ నుంచే 1,000 రూపాయలు పెంచుతూ 3,000 కలిపి జూలై అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై 1వ తారీఖున అందరికీ 7,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత నుంచి ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మన చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారంటే ఖచ్చితంగా మాట మీద నిలబడే మనిషి. అలాగే ఆయన చెప్పినట్టు పెన్షన్లే కాదు, అన్నా క్యాంటీన్లు కావచ్చు, అలాగే ఆయన చెప్పిన 3 గ్యాస్ సిలిండర్లు దివాళీ నుంచి మొదలవుతాయి. ఆయన చెప్పిన ఉచిత బస్సు ప్రయాణం కూడా త్వరలోనే వస్తుంది. ఆయన సూపర్ 6లో చెప్పిన ప్రతి ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నారు. మన రాష్ట్రం ఎంత లోతు బడ్జెట్లో ఉన్నా అదేది పేదలకి అడ్డం కాకూడదని మాట మీద నిలబడ్డ మనిషిగా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. గత ప్రభుత్వం లాగా ఒకేసారి పెంచుతానని 250 లెక్కన 3,000 చేశారు 5 సంవత్సరాల్లో. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1,000 రూపాయలు పెంచి ప్రతి ఒక్కరికి 4,000 ఇవ్వడం జరుగుతుంది. దీనికి పెన్షన్లు తీసుకున్న ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఈ సభ ఇంత దిగ్విజయంగా నిర్వహించినందుకు గ్రామ నాయకులు, తెలియని నాయకులకు ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.